హాయ్! వెల్కమ్ టు ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఫర్మ్. 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 ఇట్ హ్యాస్ టూ మీనింగ్స్. సంస్థ లేదా దృఢమైన. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద లా ఫర్మ్స్ ఇన్ చైనా ఆర్ అమంగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. చైనాలోని న్యాయ సంస్థలు ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నన్ను నేను దృఢంగా నమ్ముతాను. ద సెకండ్ వర్డ్ ఫార్మల్. ఫార్మల్. ఫార్మల్ మీనింగ్ అధికారిక. ఎగ్జాంపుల్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వేర్ ఫార్మల్ క్లోత్స్ టు వర్క్. మీరు పనికి అధికారిక వస్త్రాలు ధరించాలని ఆశిస్తున్నాము. ది నెక్స్ట్ వర్డ్ ఫ్యూరియస్. ఫ్యూరియస్. ఫ్యూరియస్ మీనింగ్ కోపంగా. ఎగ్జాంపుల్, షీ ఈస్ ఫ్యూరియస్ అబౌట్ ద వే షీ వాస్ ట్రీటెడ్. తన పట్ల ప్రవర్తించిన తీరుకు గాను తను చాలా కోపంగా ఉంది. ది నెక్స్ట్ వర్డ్ ఫ్యూనరల్. ఫ్యూనరల్. ఫ్యూనరల్ మీనింగ్ అంత్యక్రియలు. ఎగ్జాంపుల్, అ హ్యూజ్ క్రౌడ్ వాస్ ప్రెజెంట్ అట్ హిస్ ఫాదర్స్ ఫ్యూనరల్. వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలకు పెద్ద జన సమూహం హాజరైంది. అండ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ టుడే fastidious. fastidious. fastidious మీనింగ్ అతి జాగ్రత్త లేదా అతి శుభ్రం. ఎగ్జాంపుల్, హీ ఈస్ వెరీ fastidious అబౌట్ హిస్ క్లోత్స్. అతను తన బట్టల పట్ల అతి జాగ్రత్తగా ఉంటాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.